నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. రెడ్ రైస్ గురించి ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే అది డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చని, అలాగే రక్తం బాగా పడుతుందని, ఇమ్యూనిటీ చక్కగా ఉంటుందనేసి, ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ అని చెప్పేసి. అయితే ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అది యాంటీ క్యాన్సర్ లాగా కూడా పనిచేస్తుందని కొన్ని రీసెర్చ్ చెప్తుంది అనమాట. అంతేకాకుండా ఇందులో బోల్డ్ అని బి వైటమిన్స్ ఉంటుందండి. ఎందుకంటే రెడ్ రైస్లో అది మనకి వచ్చినప్పుడు అది ఎలాగుంటుందంటే దాన్ని మనం నానబెట్టి కొంచెము నీళ్ళంతా ఓడ్చేసేసి ఒక గుడ్డలో కట్టి పెట్టామనుకోండి, చక్కగా స్ప్రౌట్ వస్తుందన్నమాట. సో అంటే మొక్క వస్తుందన్నమాట. స్ప్రౌట్ వచ్చింది అని అంటే మీనింగ్ ఏంటి, దాని లోపల జర్మ్ ఉంటుందన్నమాట. అంటే స్ప్రౌట్ వచ్చి అది పాలిష్లో పోకుండా అందులో ఉంటుందన్నమాట. ఆ ఉండటం వల్ల ఏంటంటే మనకి బోళ్ళంతా బి వైటమిన్స్ అనేవి మనకి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడున్న మోడర్న్ లైఫ్ స్టైల్లో మనకి ఏంటంటే బి వైటమిన్ డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం తీసుకునే ఆహారము చాలా ఎక్కువగా షుగరీ ఆహారం ఉండటము, తర్వాత రిఫైన్డ్ ఫుడ్ ఉండటం వల్ల మన బాడీలో ఉన్న బి వైటమిన్స్ తొందరగా యూజప్ అయిపోవటము, హోల్సమ్నెస్ లేనప్పుడు మన ఆహారంలోంచే బి వైటమిన్స్ తక్కువగా వెళ్ళటము, వీటి వల్ల ఈ డెఫిషియన్సీ వల్ల మనం వెయిట్ పెరగటము, లో మెటబాలిక్ యాక్టివిటీ ఉండటము, మెటబాలిజం లో అయిపోవటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాంటివన్నీ మనం కట్టడి చేయాలంటే రెడ్ రైస్ని కనుక రెగ్యులర్గా మన ఆహారంలో మిక్స్ చేసుకొని తీసుకుంటే కనుక, అది ప్యూర్గా తీసుకొని అవసరం లేదు, మిక్స్ చేసి తీసుకుంటే కనుక మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అది జస్ట్ మనము ప్యూర్గా రెడ్ రైసే తీసుకోవాలని కాదు, అందులో ఉన్న మిక్స్ చేసి తీసుకోవచ్చు, లేకుంటే ఏమైనా స్వీట్స్ చేసుకోవచ్చు, లేకుంటే ఎన్ని స్నాక్స్ లాంటివి కూడా చేసుకుంటూ ఉండొచ్చు. తీసుకోవటం వల్ల డెఫినెట్గా మనకి ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే నవరా కిచిడి. నవరా కిచిడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. రెడ్ రైస్, పెసరపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, జీలకర్ర, కొబ్బరి తురుము, నెయ్యి, ఉప్పు. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. మనము వీటిని ప్రాసెస్ చేసేసి చక్కగా నవరా కిచిడి రెడీ చేసేసుకోవటమే. సో ఫస్ట్ ఏంటంటే స్టవ్ వెలిగించేసుకుందాము. సో డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్లో మనము దీన్ని కుక్ చేసేసుకోవచ్చు. రెగ్యులర్ కిచిడి కంటే కొంచెం డిఫరెన్స్ ఏంటి అంటే మనము ఇది నేతితో చేయటము, తర్వాత దీనికి కొంచెం కొబ్బరి యాడ్ చేయటం అనేది చేస్తున్నాం అనమాట. అంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే రెడ్ రైస్తో కొబ్బరి కాంబినేషన్ చాలా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ఆ ఎక్స్ట్రా లిటిల్ ఫైబర్, మనకి కావాల్సిన ఆ ఎక్స్ట్రా లిటిల్ ఫైబర్ అనేది కొబ్బరితో కూడా వచ్చేస్తుంది అనమాట. ప్లస్ కొబ్బరిలో మనకి కొన్ని ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. సో నెయ్యి, ఫస్ట్ నెయ్యి యాడ్ చేసిన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, చక్కగా ఇలా కొంచెం ఫ్రై చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే పెసరపప్పు, తర్వాత రెడ్ రైస్, నెక్స్ట్ కొంచెం అంత ఉప్పు కరెక్ట్గా సరిపోయేటట్టు, ఫస్ట్ కొంచెం నీళ్లు వేసి కుక్ చేస్తున్నాను.
తర్వాత ఏంటంటే కొంచెం అంత కొబ్బరి పాలు కూడా ఇందులో యాడ్ చేద్దాం. అప్పటి వరకు ఊరికనే ఇట్లాగా మూత పెట్టేసేసి కొబ్బరి పాలు రెడీ చేసుకుందాం. కొంచెం అంత ఉప్పు కూడా యాడ్ చేసి చక్కగా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది కాబట్టి పాలు. సో కొబ్బరి పాలు కూడా ఇది మనము ఇందులో యాడ్ చేసేసుకొని తర్వాత సరిపడ్డ వాటర్ యాడ్ చేసి ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేసిన తర్వాత సర్వ్ చేసేసుకోవచ్చు. సో అంత సింపుల్ అనమాట. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనము కొబ్బరి పాలు యాడ్ చేయటం అనేది ఎక్కువ, అంటే రెగ్యులర్ కిచడీలో మనం కొబ్బరి పాలు యాడ్ చేయం కదా, సో ఇందులో కొబ్బరి పాలు యాడ్ చేస్తాం అన్నమాట. సో ఇది కొబ్బరి పాలు యాడ్ చేసిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, కొద్దిగా వాటర్, కరెక్ట్గా రైస్కి కుక్ అవ్వాల్సినంత వాటర్ యాడ్ చేసేసి మనము రెగ్యులర్ రైస్లో ఎలా కుక్ చేస్తామో ఎగ్జాక్ట్లీ అదే విధంగా మనం కుక్ చేయాలి. సో ఇప్పుడు ఒక 2-3 విజిల్స్ మ్యాక్సిమం వండిచ్చేసిన తర్వాత అప్పుడు మనం దాన్ని తీసి సర్వ్ చేసుకుందాం. సో 3 విజిల్స్ వచ్చేసాయి, స్టాప్ చేసేసాను. సో ఇది ప్రెషర్ తగ్గే వరకు వెయిట్ చేద్దాము. ఎంత మంచి అరోమా వస్తుందంటే ఇమ్మీడియట్గా ఓపెన్ చేసి తినేయాలన్నంత బాగుంది. ఎందుకంటే ఆ నెయ్యితో మిక్స్ అయినటువంటి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డెఫినెట్గా చాలా రుచికరంగా ఉంటాయి. ఇప్పుడు తీసి మనం సర్వ్ చేసుకుంటే. రెడ్ రైస్ గురించి ఇంకొన్ని విషయాలు ఏంటంటే దీన్ని బహుముఖ గ్రెయిన్ అంటారు అనమాట. అంటే ఫేసెస్, అంటే మామూలుగా రైస్ ఇటు సైడ్ ఉన్నట్టుంటాయి కదా, రెడ్ రైస్కి ఏంటంటే అన్ని సైడ్లు ఉన్నట్టుంటాయి, చాలా ఫేసెస్ ఉన్నట్టుంటాయి అనమాట. అది ఒక ప్రత్యేకమైన పేరు. అండ్ చూడటానికి కూడా పైన గ్రెయినీ లాగా అట్లా కనిపిస్తుంది, డిఫరెంట్ ఫేసెస్ ఉన్నట్టుగా. తర్వాత స్కిన్కి చాలా మంచిది. మీకు ఇంతకుముందు ఏం చెప్పానంటే క్యాన్సర్ కూడా చాలా మంచిది అని, యాంటీ క్యాన్సర్ లాగా పనిచేస్తుంది అని చెప్పేసి, అలాగే యాంటీ ఏజింగ్ లాగా కూడా ఈ రెడ్ రైస్ అనేది పనిచేస్తుంది అనమాట. అందులో ఉన్నటువంటి యాంటాక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే ఆ యూవీ రేస్ నుంచి మనకి వచ్చినటువంటి డ్యామేజ్ని తగ్గిస్తాయి అన్నమాట. సో అలా తగ్గించడం వల్ల స్కిన్ కొంచెము యంగ్గా కనిపిస్తూ ఉంటుంది. అందుకని ఇది యాంటీ ఏజింగ్ ఫుడ్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆఫ్కోర్స్ డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇందులో ఫ్యాట్ కంటెంట్, అంటే ఇన్విజిబుల్ ఫ్యాట్, అంటే దీని లోపల స్వతహాగా ఉన్నటువంటి రైస్ లోపల స్వతహాగా ఉన్నటువంటి ఫ్యాట్ కంటెంట్ ఏంటంటే తక్కువ ఉంటుంది అనమాట. తక్కువ ఉండటం వల్ల ఏంటంటే మనకి దీని నుంచి డైరెక్ట్గా ఫ్యాట్ రావటం అనేది జరగదు. తర్వాత హై ఫైబరు, ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల సాటిస్ఫాక్షన్ అనేది తొందరగా వస్తుంది అనమాట. అంటే మనం తిన్న వెంటనే మన వైట్ రైస్ అయితే కనీసం సగం ప్లేట్ తింటే సాటిస్ఫై అవే టైప్ ఉంటే కనుక మనం ఇది 1/4 తింటే సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది అనమాట. అంటే కడుపు నిండినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే ఫైబరు తర్వాత ఆ ప్రోటీన్ హెవీనెస్ ఉండటం వల్ల. సో అందువల్ల ఏంటంటే వెయిట్ లాస్కి కూడా ఇది పనికొస్తుంది, ఎందుకంటే మనం క్వాంటిటీ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, ప్లస్ ఫ్యాట్ కంటెంట్ అనేది చాలా 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 తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది వెయిట్ లాస్కి కూడా పనిచేస్తుంది అనమాట. సో మొత్తానికి ఇంకా చాలా చాలా మంచి గుణాలు ఉన్నాయి దీంట్లో. ఇంకా ఎముకల బలానికి కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అందుకనే టీనేజ్ వాళ్ళకి, పెరిగే పిల్లలకి ఇది తప్పనిసరిగా ఆల్మోస్ట్ డైలీ ఇచ్చినా కూడా ఏం కాదు. ఇందులో మిక్స్ చేసి ఇస్తే కనుక చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడు కూడా ఆహారం అనేది హోల్సమ్గా ఉండాలి కాబట్టి మిక్స్ చేసి ఇస్తే చక్కగా ఉంటుంది. సో ప్రెషర్ చక్కగా తగ్గిపోయింది, నవర కిచిడి రెడీ అయిపోయింది. దీన్ని మనం సర్వ్ చేసేసుకుందాము.
చక్కగా పింకిష్ కలర్లో ఉంది. సో పైన కొంచెం అంతా కొబ్బరితో గార్నిష్ చేసుకుందాం. సో నవరా కిచిడి రెడీ అయిపోయింది. రెడ్ రైస్ గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. ఎర్ర అన్నాన్ని రోజు తినడం వల్ల అందులోని ఐరన్ రక్తంలోని ఆక్సిజన్ శాతాన్ని పెంచి కణాలకి కణజాలాలకి సరిగ్గా అందేలా చేస్తుంది. దీంతో శరీరం అలసట లేకుండా శక్తివంతంగా ఉంటుంది. మానసిక ఉత్తేజాన్ని కూడా కలిగిస్తుంది. ఎర్ర బియ్యంలోని మ్యాంగనీస్ యాంటాక్సిడెంట్లా పనిచేసి ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ని తగ్గిస్తుంది. ఈ బియ్యంలోని విటమిన్ B6 సెరోటోనిన్ శాతం పెంచి ఎర్ర రక్త కణాల సంఖ్యను కూడా పెంచుతుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించే శక్తి ఎర్ర బియ్యానికి ఉంది. అందువల్ల తరచూ ఎర్ర బియ్యం తీసుకోవటం వల్ల కొలెస్ట్రాల్ తగ్గటమే కాకుండా బాణపట్టు కూడా తగ్గిపోతుంది. చూసారు కదండి నవరా కిచిడి సింపుల్గా చేసేసుకునేది. సో అంతా కలిపి మిక్స్ చేసేస్తే చక్కగా మనకి కిచిడి రెడీ అయిపోతుంది. సో ఈజీగా రెడీ చేసుకోవటమే కాకుండా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్ ఎలాగన్నా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చాలా ఎక్సలెంట్ రెసిపీ, అందరికీ ఉపయోగపడేటువంటి రెసిపీ. తప్పనిసరిగా ట్రై చేయండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.